గుంటూరు జిల్లా దాచేపల్లిలో సంచలనం రేపిన ఘటనలో పింఛన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ తాజాగా సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లకక్కాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నెల రోజులు డబ్బులు చెల్లిస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు కోరారు. స్వయంగా విడుదల చేసిన వీడియోలో లక్ష్మీప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం అతను ఆన్లైన్ బెట్టింగుల్లో మోసపోయి పెన్షన్ డబ్బులను పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో తన కుటుంబం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోందని, గత 2 రోజులుగా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పాడు. ఈ ఉదంతంపై జిల్లా కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ క్షమించాల్సిందిగా ప్రాధేయపడిన ఆయన తన తల్లిదండ్రులను వేడుకుని అయినా డబ్బులు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. లక్ష్మీప్రసాద్ పరారై ఉన్న నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సచివాలయానికి చెందిన పెన్షన్ డబ్బులు అదృశ్యం కావడంతో అధికారుల్లో కలకలం రేగింది. ఈ ఘటన ప్రభుత్వ సంక్షేమ నిధుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఒక సచివాలయ ఉద్యోగి ఇంత అవాస్తవిక పరిస్థితుల్లో ఎలా చిక్కుకుపోయాడన్న దానిపై విచారణ కొనసాగుతోంది. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని.